నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణ బీజేపీ నాయకురాలు కొంపల్లి మాధవీలత ఏది చేసినా కూడా సంచలనంగా మారుతుంది. ఆమె కొన్ని రోజుల క్రితం రంజాన్ శుభాకాంక్షలు చెప్పడం ఒక సంచలనంగా వైరల్గా మారితే, ప్రస్తుతం ఆమె తన యొక్క ట్విట్టర్లో ఒక వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వెళ్ళి అక్కడ అందరూ ప్రార్థన చేసుకునే మందిరంలో వెళ్ళి దుర్గా సూక్తం చదువుతూ ఆమె యొక్క భగవంతుని ప్రార్థించానంటూ కూడా ఒక వీడియోని అయితే విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియో ఎందుకు ట్రెండ్ అవుతుంది అని మనం ఒకసారి గమనిస్తే మాత్రం, ఆ వీడియోలో కొంతమంది ఇతర మతానికి చెందినటువంటి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఇక ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాతకి కొంతమంది మాత్రం ఆమెకు సానుభూతి పరులు మాత్రం ఆమె మంచిగా చేసింది, దేవుని ప్రార్థించింది, అందరూ కూడా అలానే ప్రార్థనా మందిరాల్లో ఆ దేవి దేవతలను పూజించాలి అంటూ కూడా కొంతమంది ఆమెకు మద్దతుగా మాట్లాడుతుంటే, ूश्च पृथ्वी बहुलालगुर्वी भवातो गायतनयाय संयोः विश्वाणिनो दुर्गधा जातमेधः सिन्धुर्ननापादुरितादिपर्षि. మరికొంతమంది మాత్రం ఆమె చేసిన తీరు పట్ల చాలామంది ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక ప్రార్థనా మందిరం ఉంది, అక్కడ ఒక వర్గానికి చెందినవారు, ఒక మతానికి చెందినవారు ఉన్నారు. ఆ ప్రార్థనా మందిరంలో అందరూ కూడా సైలెంట్గా శాంతిముఖంగా అందరూ వారి యొక్క పూజలు చేసుకోవాలి. కానీ అలా బయటికి మంత్రాలు చదువుతూ ఒకరికి డిస్టర్బ్ చేసేలాగా చేయకూడదు, పూజ చేసుకోకూడదు, కరెక్ట్ కాదంటూ కూడా ఒక వర్గానికి చెందిన మంది మాత్రం మాట్లాడుతున్నారు. ఈ రకంగా మాధవీలత ఏదైతే వీడియో విడుదల చేసిందో ఆ వీడియో పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా తాను చేసిన పనిని మాత్రం మాధవీలత సమర్థించుకుంటుంది.